రేపటి నుంచి రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు స్వీకరించనుంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున రుణాలు మంజూరు చేస్తోంది సర్కార్. 5 లక్షల మంది యువతకు 6,000 కోట్ల రూపాయలతో లోన్లు ఇవ్వనుంది. గరిష్టంగా 3 లక్షల రూపాయల వరకు లోన్ ఇవ్వనుంది. ఈ నెల 17 నుంచి ఏప్రిల్ 5 వరకు అప్లికేషన్లను స్వీకరించనున్నారు అధికారులు. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు దరఖాస్తులు పరిశీలించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగ యువత అప్లై చేసుకోవాలని సూచించింది రాష్ట్ర సర్కార్. రేపటి నుంచే రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు స్వీకరించనుంది రాష్ట్ర సర్కార్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున రుణాలు మంజూరు చేస్తోంది సర్కార్. 5 లక్షల మంది యువతకు 6,000 కోట్ల రూపాయలతో లోన్లు ఇవ్వనుంది. గరిష్టంగా 3 లక్షల రూపాయల వరకు లోన్ ఇవ్వనుంది. ఈ నెల 17 నుంచి ఏప్రిల్ 5 వరకు అప్లికేషన్లను స్వీకరించనున్నారు అధికారులు. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు దరఖాస్తులు పరిశీలించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగ యువత అప్లై చేసుకోవాలని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, స్కీమ్ డీటెయిల్స్ ఏంటి? యువ వికాసం దరఖాస్తులకి రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. అంటే ఈసారి కాంగ్రెస్ సర్కార్ కొత్తగా కొలువు తీరిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల్లో ఉన్న యువతీ యువకులకి, ముఖ్యంగా విద్యావంతులకి స్వయం ఉపాధి దిశగా కొంత మార్గం చూపేందుకు ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించబోతుంది. 2024-25 బడ్జెట్లో, అదేవిధంగా 25-26 బడ్జెట్ ఈ రూపకల్పనలో ప్రభుత్వం చాలా సీరియస్గా కసరత్తు చేస్తుంది. ముఖ్యంగా బీసీల విషయానికి వస్తే, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, బీసీల విషయానికి వస్తే దాదాపు 5 లక్షల మంది యువతకి 6,000 కోట్లతో ఒక పెద్ద స్కీమ్ని అయితే ప్రారంభించబోతుంది రాజీవ్ యువ వికాసం. రేపటి నుంచి అప్లికేషన్లు లాంచ్ చేయబోతున్నారు. ఈ స్కీమ్ రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. రేపటి నుంచే ఈ స్కీమ్కు సంబంధించి దరఖాస్తులు స్వీకరించబోతున్నారు. ఇదే స్కీమ్కి సంబంధించి ఎస్సీ కేటగిరీలో దళితులు, ఎస్సీ కేటగిరీలో కూడా నిన్న నుంచి అప్లికేషన్ క్రైటీరియా నిన్న నుంచి ప్రారంభమైంది. ఎస్టీలకు కూడా నిన్న నుంచి ప్రారంభమైంది. అంటే బీసీలకి 6,000 కోట్లు, ఎస్సీలకి 3,000 కోట్లు, ఎస్టీలకి 2,000 కోట్లు, అంటే దాదాపు 10,000 పైచీలకు కోట్లతో రాజీవ్ యువ వికాసం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది. అయితే జూన్ దీనికి కొంత షెడ్యూల్ కూడా ప్రకటించినారు. అంటే ఈ నెల 17 నుంచి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు దరఖాస్తుల పరిశీలన ఉంటుంది. ఆ తర్వాత తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు చాలామంది, అంటే ఎస్సీలలో కొంతమందిని, బీసీలో కొంతమందిని, మైనార్టీలో కొంతమందిని అందరినీ కూడా లబ్ధిదారులను ఎంపిక చేసి అదే రోజు మంజూరీ పత్రాలు అందజేసే అవకాశం ఉంది. దాదాపు 5 లక్షల మంది యువతకి పర్ యానం ప్రతి ఏటా స్వయం ఉపాధి రంగాల్లో దిశగా ఆర్థికంగా కొంత ఊతం ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పిస్తుంది. దీంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 కేటగిరీలుగా విభజించారు. జ్యోతి, అంటే ఈ ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ ఈ స్కీమ్ అనేది కొంత గేమ్ చేంజర్గా, ప్రభుత్వానికి కూడా కొంత గేమ్ చేంజర్గా ఉపయోగపడే అవకాశం ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద మొత్తంలో స్వయం ఉపాధి రంగానికి పెద్దపీట వేస్తుంది సర్కార్. ముఖ్యంగా 3 కేటగిరీలుగా విభజించారు. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3. కేటగిరీ 1 కింద ₹1,00,000 లోన్ ఇస్తారు. దానిలో 80%, 80% సబ్సిడీ ఉంటుంది, రాయితీ ఉంటుంది. అంటే ₹1,00,000 లోన్ తీసుకుంటే 80% ప్రభుత్వం మాఫీ చేస్తుంది, 20% మాత్రమే లబ్ధిదారుడి వాటా ఉంటుంది. అంటే వాళ్ళకు ₹1,00,000 తీసుకుంటే 80,000 మాఫీ వస్తుంది, 20,000 లబ్ధిదారుడు పే చేయాల్సి ఉంటుంది. ఇక కేటగిరీ 2 కింద 2 లక్షలు ఇస్తున్నారు. ఈ 2 లక్షల్లో 70% సబ్సిడీ ఉంటుంది. ఈ 70%లో అంటే 70,000. ఆ తర్వాత కేటగిరీ 3 కింద 3 లక్షలు ఉంటుంది. ఈ 3 లక్షల్లో 60% రాయితీ ఉంటుంది. అంటే ₹1,00,000 లోన్ తీసుకుంటే 80% వస్తుంది సబ్సిడీ. అదేవిధంగా 2 లక్షల లోన్ తీసుకుంటే 70% వస్తుంది. 3 లక్షల లోన్ తీసుకుంటే 60% రాయితీ వస్తుంది. వీటి ద్వారా అనేకంగా కేటగిరీలను కూడా కొంత విభజన చేయడం జరిగింది. ముఖ్యంగా ఏఎస్ స్కీమ్ అంటే ఇండస్ట్రియల్, ఐఎస్బి అంటారు, ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్, ఆగ్రో బేస్డ్ యూనిట్స్, తర్వాత ఎనిమల్ హస్బెండరీ, హార్టికల్చర్, మైనర్ ఇరిగేషన్, ఈ 5 రంగాలకి ప్రభుత్వం చాలా పెద్దపీట వేస్తున్నట్టు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రియల్ విషయానికి వస్తే 3 వీలర్ ఆటోలు అంటే 3.5 లక్షలు, 4 లక్షలు ఇట్లాంటి కేటగిరీలో విభజించింది. ఆటోలు, ఆ తర్వాత ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ విత్ డ్రోన్ కెమెరాలు ఈసారి పెద్ద ఎత్తున వస్తున్నాయి. కాబట్టి యువత ఇవాళ ఇంటర్మీడియట్, డిగ్రీ తర్వాత ఈ పాస్ అయిన యువత ఎక్కువగా ఫోటోగ్రఫీ మీద, డ్రోన్ కెమెరాల మీద, అదేవిధంగా వీడియోగ్రఫీ మీద ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. కాబట్టి ఆ దిశగా ఆ రంగం మీద ఆధారపడ్డ యువతీ యువకులను, నిరుద్యోగులను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సంకల్పిస్తుంది. దీని కాస్ట్, యూనిట్ కాస్ట్ 2 లక్షల నుంచి 4 లక్షల కాస్ట్ ఉంటుంది. అంటే 2.5 కావచ్చు,
3.5 కావచ్చు, 3.60 కావచ్చు, 3.70 కావచ్చు. అంటే దాని యూనిట్ కాస్ట్ వచ్చి 2 లక్షల నుంచి 4 లక్షలు. సేమ్ 3 వీలర్ ఆటో కూడా, ఈ ఆటో కూడా దాన్ని డీజిల్ కేటగిరీ పెట్టినారు, ఎలక్ట్రికల్ ఈ మధ్యలో ఈవీ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఈవీ కేటగిరీ ఆటోలు కూడా పెట్టినారు. దీని యూనిట్ కాస్ట్ కూడా 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయల వరకు అందేసే అవకాశం ఉంది. ఇకపోతే కొంతమంది ఫార్మసీ రంగంలో బీఫామ్ చేసిన వారు, డీఫామ్ చేసిన వారు గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ఉంటున్నారు. వారిని కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో దానికి మెడికల్ షాప్ కూడా ఇండస్ట్రియల్ కేటగిరీలో తీసుకున్నారు. మెడికల్ షాప్ ఒకవేళ పెట్టుకుంటే 3 లక్షల నుంచి 4 లక్షలు నిధులు మంజూరు చేసే అవకాశం ఉంది. దీంట్లో కూడా 60% రాయితీ ఇవ్వబోతుంది సర్కారు. అదేవిధంగా ఇవాళ ఎంఎల్టీస్ ల్యాబ్స్లో కూడా చాలామంది 10th ఇంటర్ పాస్ అయిన తర్వాత డయాగ్నోస్టిక్స్లో తర్వాత కొంతమంది పనిచేస్తున్నారు. ఆ రంగం మీద కూడా యువత ఆధారపడుతుంది కాబట్టి ఎంఎల్టీస్ మీద డయాగ్నోస్టిక్ ల్యాబులు పెట్టుకునేందుకు కూడా ప్రభుత్వం ఊతమిస్తుంది. దీని యూనిట్ కాస్ట్ కూడా దాదాపు 2 లక్షల నుంచి 4 లక్షలు నిర్ణయించింది ప్రభుత్వం. ఇకపోతే చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో పల్లెటూళ్ళలో డిటిపి సెంటర్లు, జిరాక్స్ సెంటర్లు పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో ఇవాళ అనివార్యమవుతున్నాయి. ఆ రంగాన్ని మీద ఆధారపడ్డ నిరుద్యోగ యువతీ యువకులను ఎంకరేజ్ చేసేందుకు, ప్రోత్సహించేందుకు ఆ యూనిట్లు కూడా పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేస్తోంది. ముఖ్యంగా అర్బన్ బేస్లో, మున్సిపల్ బేసిస్లో, అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్లో ఈ స్కీమ్ బాగా ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి కూడా 2 లక్షల నుంచి 3 లక్షల యూనిట్ కాస్ట్ పెట్టినారు. 3 lakhs లోపు ఒక జిరాక్స్ మిషన్ వస్తుంది, ఒక డిటిపి సెంటర్, ఒక కంప్యూటర్ ఉంటుంది, ఒక ప్రింటర్ ఉంటుంది. అంటే ఆ రంగంలో ఒక డిటిపి సెంటర్ పెట్టుకునే యువతి యువకులకు కూడా ప్రభుత్వం ప్రోత్సహించే దిశగా 2 లక్షల నుంచి 3 లక్షలకి ఒక యూనిట్ కాస్ట్ అనేది నిర్ధారణ చేసిండ్రు. ఇకపోతే హైజీనిక్ మిల్లెట్, ఈ మధ్యలో మిల్లెట్ ఫుడ్, ఆ తర్వాత కొంత హైజీనిక్ ఫుడ్ పెద్ద ఎత్తున ప్రచారంలోకి వస్తున్న నేపథ్యంలో అందరి హెల్త్ ఇష్యూస్ మీద కొంత కాన్సన్ట్రేషన్ అవుతున్న క్రమంలో మిల్లెట్ బిజినెస్ మీద కూడా ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఫోకస్ పెడుతుంది. ఆ రంగంలో మీద ఆధారపడే పంట పండించేవారు కావచ్చు, లేకుంటే ఎవరైనా తెచ్చి అమ్ముకునే వాళ్ళు కావచ్చు, వారికి కూడా ఒక 2 లక్షల యూనిట్ చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపోతే చాలా మటుకు 10th పాస్ అయింది, 10th ఇంటర్మీడియట్, ఆ తర్వాత కొంతమంది మధ్యలో చదువు ఆగిపోయిన వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పల్లెటూరులో టెంట్ హౌస్ క్యాటరింగ్ సిస్టమ్, అదేవిధంగా సౌండ్ సిస్టమ్ ప్రతి గ్రామంలో మనం పెళ్లిళ్లకు, పేరెంటాలకు, వివాహాది శుభకార్యాలకి డీజే సిస్టమ్ అనేది చాలా కంపల్సరీ. చాలామంది 10th పాస్ కాగానే, ఇంటర్మీడియట్ పాస్ కాగానే కొంతమంది ఇంటర్మీడియట్ అర్ధాంతరంగా మానేసి టెంట్ హౌస్ల మీద, అదేవిధంగా డీజే సౌండ్స్ మీద, అదేవిధంగా క్యాటరింగ్ ఈ వర్క్ మీద ఎక్కువగా ఆధారపడి ఉంటున్నారు. ఈ రకంగా అంటే ప్రతి గ్రామంలో ఒక 1000 మంది జనాభా ఉంటే 100-200 మంది యువకులు ఎక్కువగా ఈ టెంట్ హౌస్, డీజే సౌండ్ సిస్టమ్ మీదనే ఎక్కువగా ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా ప్రభుత్వం సూక్ష్మంగా పరిశీలన చేసి దాన్ని కూడా 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఒక యూనిట్ కాస్ట్ నిర్ధారించాలి. అంటే గ్రామంలో టెంట్ హౌస్ ఇవ్వచ్చు, సౌండ్ సిస్టమ్ ఇవ్వచ్చు, అదేవిధంగా క్యాటరింగ్ సంబంధించిన మెటీరియల్, గిన్నెలు, తర్వాత బౌల్ ఇవన్నీ ఉంటాయి, అవి కూడా ఇచ్చే అవకాశం ఉంది. అదొకటైతే ఇంకో అడుగు ముందుకేస్తే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా మండల హెడ్ క్వార్టర్స్లో, సిటీస్, మున్సిపాలిటీస్లో సీసీ కెమెరాలది ప్రాధాన్యత విపరీతంగా పెరుగుతుంది. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలు పెట్టుకొని నిఘా ఉంచే పరిస్థితి ఉంది. తమ ఇళ్లలోకి ఎవరు వస్తున్నారు, తమ స్ట్రీట్లోకి ఎవరు వస్తున్నారు, ఇవాళ స్మార్ట్ పోలీసింగ్, అదేవిధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అయిన తర్వాత ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆ గ్రామ కూడలలో లేకుండా గ్రామ పంచాయతీ ఆవరణలో సీసీ కెమెరాలు అనేది చాలా మస్ట్. ఆ సీసీ కెమెరాలు పెట్టి అలా వదిలేయకుండా సీసీ కెమెరా షాప్తో పాటు రిపేరింగ్, అప్పుడప్పుడు రిపేర్లు కూడా వస్తాయి, మరమ్మతులు, దాన్ని కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఆ రంగం మీద ఆధారపడ్డ నిరుద్యోగ యువతీ యువకులకు ఊతమిచ్చేందుకు, ఎంకరేజ్ చేసేందుకు ఒక 2 లక్షల యూనిట్ కాస్ట్ని కూడా పెట్టడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే సెల్ ఫోన్ ఇవాళ ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో 2 ఫోన్లు 3 ఫోన్లు డెఫినెట్గా అనివార్యం అవుతున్నాయి. ఇవాళ సెల్ ఫోన్ లేనిది మానవ మనుగడ కష్టం అవుతున్నది. ప్రతి ఇంట్లో ఒక ఫోన్ అయితే మస్ట్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్ ఇంకా డెఫినెట్గా ప్రయారిటీగా వస్తుంది. ఒక ఇంట్లో 1-2 ఫోన్లు ఉంటాయి. సెల్ అంటే ఒక సెల్ రిపేర్ అయితే ఆయా నియర్ బై సిటీస్కి రావడమో, టౌన్స్కి రావడమో, లేకుంటే ఆ కంపెనీలకి ఆర్డర్ ఇవ్వడమో జరుగుతుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో సెల్ ఫోన్ వర్క్షాపులు, సెల్ ఫోన్ రిపేర్ సెంటర్లు పెట్టుకునే విధంగా కూడా ప్రభుత్వం ప్రోత్సహించాలని ఒక నిర్ణయం తీసుకుంది. దానికి కూడా ఒక 2 లక్షల రూపాయలతో ఒక యూనిట్ కాస్ట్ నిర్ధారణ చేసింది. ఇక పోతే గ్రామీణ ప్రాంతాల్లో
గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో మండల హెడ్ క్వార్టర్లో బ్యూటీ పార్లర్ అనేది చాలా నీడ్ అవుతుంది. చాలామంది లేడీస్కి యువతులకి అయితే బ్యూటీ పార్లర్ ట్రైనింగ్ కొన్ని కోర్సులు కూడా గ్రామాల్లో వచ్చాయి. కోర్సు పూర్తి చేసిన వారికి ఎలాంటి ఉపాధి లేదు, ఎలాంటి అవకాశాలు లేవు, ఉద్యోగాలు అంతకన్నా లేవు. ఈ రంగం మీద ఆధారపడే యువకులను గుర్తించి ప్రభుత్వం వారికి కూడా స్వయం ఉపాధి రంగాల దిశగా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఒక 2 లక్షల నుంచి 3 లక్షల వరకు బ్యూటీ పార్లర్ సెంటర్ పెట్టుకునేందుకు కూడా ఒక అవకాశం ఇస్తుంది. దాని యూనిట్ కాస్ట్ వచ్చి 2 లక్షల నుంచి 3 లక్షలు. ఇకపోతే చెప్పుల రిపేరింగ్ దుకాణాలు, మగ్గం ఎంబ్రాయిడరీ వర్క్ అంటే కొంత చేతి వృత్తుల వారికి కొంత ఊతం ఇచ్చే విధంగా అది ఉంది. ఇకపోతే ఇది కొంత ఇండస్ట్రియల్ బేస్డ్ ఇష్యూస్. ఇకపోతే వ్యవసాయం మీద 70-80% గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు ఆ తరం మన తనుల తరం కావచ్చు, తాతల తరం తర్వాత ఇవాళ దేశ విదేశాల నుంచి వచ్చి కూడా ఎక్కువగా అగ్రి బేస్డ్ మీదనే ఆధారపడుతున్నారు. ఆ రంగానికి కూడా కొంత ఊతం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒకటి గ్రౌండ్ నట్ అంటే పల్లిని శుద్ధి చేయడం గ్రౌండ్ నట్ క్రషర్, దానికి ఒక 3 లక్షల కాస్ట్ పెట్టినారు. అదేవిధంగా చాలామంది రెడ్ చిల్లీ గ్రైండింగ్ మిషను, తర్వాత రకరకాల అంశాలు, కొంత పచ్చిగడ్డి కట్ చేసే మిషన్లు, ఇట్లాంటి అగ్రి బేస్డ్ అంశాలకు కూడా ప్రభుత్వం ఈసారి చాలా సీరియస్గా ప్రయారిటీ ఇచ్చింది. ఇవి కాక ఎనిమల్ హస్బెండరీ అండ్ హార్టికల్చర్. ఎనిమల్ హస్బెండరీ కూడా ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో పశు వృద్ధి అనేది చాలా కీలకమవుతుంది. 2 పశువులకి దాదాపు 2 లక్షలుగా యూనిట్ కాస్ట్ ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్లోరికల్చరు, తర్వాత హార్టికల్చరు, తర్వాత ఎనిమల్ కల్చర్, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం కొంత ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇవే కాకుండా ఇంకా మైనర్ ఇరిగేషన్ మీద కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. ప్రతి యూనిట్ కాస్ట్కి 2 లేదా 3 లక్షలు లేకుంటే 4 లక్షలు ఇట్లాంటి ప్రయారిటీగా ఉండే అవకాశం ఉంది. సో దీనికి అర్హతలు కూడా కొంత నిర్ధారణ చేశారు. అర్హతలు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి అర్హతలు ఉంటాయి, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఎలాంటి అర్హతలు ఉంటాయనేది కూడా ప్రభుత్వం కొంత క్రైటీరియా కూడా జారీ చేసింది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్ష ఇన్కమ్ ఆదాయ పరిమితి ఉండాలి, పట్టణ ప్రాంతాల్లో అయితే 2 లక్షల ఆదాయ పరిమితి ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ కొంత ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. మా మున్సిపాలిటీస్లో లేకుంటే మండల హెడ్ క్వార్టర్లో మా ఆదాయం ఇంత ఉందని ఆదాయ ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం ఆ స్కీమ్ అప్లై చేసుకునే వాళ్ళు కొంత యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే 21 నుంచి 55 ఇయర్స్, 21 to 55 ఇయర్స్ నాన్ అగ్రికల్చర్ బేస్, ఇందాక నేను చెప్పిన అయితే కొన్ని స్కీమ్స్ ఉన్నాయో ఇండస్ట్రియల్ బేస్డ్ నాన్ అగ్రికల్చర్ బేస్కి 21 వయసు, మినిమం 21 సంవత్సరాలు, మ్యాక్సిమం 50 సంవత్సరాలు. వాళ్ళకి ఏ షాప్ అయితే అవసరం ఉంటుంది, ఏ రంగం అయితే అవసరం ఉంటుందో దాన్ని వారు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇకపోతే 21 to 60 ఇయర్స్ ఈ అగ్రికల్చర్, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల మీద, వ్యవసాయ ఆధారిత స్వయం ఉపాధి రంగాల మీద 60 ఏళ్ళు దీనికి పెట్టినారు. ఈ రంగాల్లో కూడా కొంత చదువుకున్న వాళ్ళకి కొంత ఉపాధి ఉండే అవకాశం ఉంది. అయితే స్కిల్ డెవలప్మెంట్ ఏవైతే కొత్తగా వస్తున్నాయో కొత్తగా వచ్చిన వారికి 45 ఇయర్స్ రిలాక్సేషన్ చేసినారు. 18 to 45 సంవత్సరాలు, 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య వయసున్న వారికి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన ట్రైనింగ్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించిన ప్రోగ్రామ్స్ మీద ట్రైనింగ్ ఇచ్చి కొంత ఎంకరేజ్ చేసే అవకాశం ఉంది. ఇకపోతే ఎవరెవరికి వస్తాయి లోన్లు, ఎందుకంటే ప్రభుత్వ రుణాలు అనగానే రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున అటెన్షన్ ఉంటుంది. చాలామంది దరఖాస్తు చేసుకుంటారు, మాకు రాలేదనే ఫీలింగ్ కూడా ఉంటుంది. మాకు వచ్చినా కూడా అంటే మేము దరఖాస్తు చేసుకున్నా కూడా మాకు ఇవ్వలేదు, దళారుల బెడద ఉంటుందా, ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా పెద్ద ఎత్తున చర్చకైతే వస్తుంది. ప్రతిదీ కూడా ఎలాంటి దళారుల బెడద లేకుండా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత అధికారులు మీ దరఖాస్తులను పరిశీలిస్తారు. పరిశీలించిన పిమ్మట రెగ్యులర్గా మీకు ఒకవేళ లోన్ మంజూరైతే మీకు నేరుగా మెసేజ్ వస్తుంది. దీనిలో ఎలాంటి దళారుల ప్రమేయం ఉండదని కూడా ప్రభుత్వం పదే చెప్తుంది. అయితే రేపు బడ్జెట్ పెట్టబోతున్నారు కాబట్టి ఎస్సీలకి సప్లాన్ కింద, బీసీలకి సప్లాన్ కింద, ఎస్టీలకు కూడా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఆయా కేటగిరీల వారీగా కొంత బడ్జెట్ అయితే అలోకేషన్ చేస్తూ ఉన్నారు. ఎస్సీలకి 3 లక్షల కోట్లు, 3,000 కోట్లు, బీసీలకి 6,000 కోట్లు, ఎస్టీ మైనార్టీలకు కూడా అదే తరహాలో బడ్జెట్ కూడా అలోకేషన్ చేయడం జరుగుతుంది. అయితే క్యాండిడేట్స్ ఎవరైతే ఫస్ట్ టైం దరఖాస్తు చేసుకుంటారో, ఫస్ట్ అంటే గతంలో ఎలాంటి ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేసుకోలేదో వారికి ఫస్ట్ ప్రియారిటీగా ఉండే అవకాశం ఉంది. దానిలో కొంత ఆధార్, తర్వాత మిగిలిన
కొంత క్రైటీరియా ఇచ్చినారు. అన్నీ మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసిన తర్వాత గతంలో మీరు ఏ స్కీమ్ అయితే తీసుకోలేదో ఆ స్కీమ్ తీసుకునే వారికి ఫస్ట్ ప్రియారిటీలో ఆటోమేటిక్గా సిస్టమ్ జనరేట్ అవుతుంది. ఫస్ట్ ప్రియారిటీలో మీకు ఆ లోన్ వస్తుంది. మీ ఏ రంగాన్ని అయితే మీరు ఏ స్వయం ఉపాధి రంగాన్ని అయితే ఎంచుకుంటారో వారికి లోన్ వస్తుంది. సబ్సిడీ కూడా వెంటనే శాంక్షన్ అవుతుంది. ఇకపోతే దీనిలో ఈసారి 33.5% 33.5% ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్కి ప్రయారిటీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఈ మేరకి ఎవరైతే చాలామంది యువకులు డిగ్రీ చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు, బీఫామ్, డీఫామ్, అదేవిధంగా ఎంఎల్టీస్, ల్యాబ్ టెక్నీషియన్ ఇట్లాంటి చేసిన వాళ్ళకి వాళ్ళ పేరు మీద షాపులు పెట్టుకోదలుచుకుంటే, వాళ్ళ పేరు మీద డయాగ్నోస్ సెంటర్లు పెట్టుకోదలుచుకుంటే ఫస్ట్ ప్రయారిటీగా ఉమెన్కి ఉంటుంది. అంటే ఎవరైతే ఫస్ట్ దరఖాస్తు చేసుకోలేదో వాళ్ళు, ఆ తర్వాత ఉమెన్కి. ఇకపోతే కొంత అంగవైకల్యం, పీడబ్ల్యూడి పర్సన్స్ ఉంటారు. ఆ తర్వాత కొంతమంది ఒంటరి మహిళలు, ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో వారికి కూడా కొంత అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఎస్సీలకి నిన్న నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. నిన్న నుంచి ఆన్లైన్లో అప్లికేషన్లు అవైలబుల్గా ఉన్నాయి. తర్వాత రేపటి నుంచి బీసీలకి రాజీవ్ యువ వికాసం పేరిట రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని లాంచ్ చేయబోతున్నారు. 6,000 కోట్లతో దాదాపు 5 లక్షల మంది బీసీలకి ఈ స్కీమ్ను పెద్ద ఎత్తున ప్రవేశపెట్టబోతున్నారు. సో మొత్తంగా కూడా దీంట్లో ఈ స్కీమ్ కనుక ఈ ఏడాదిలోగా జూన్ 2 మళ్ళీ నెక్స్ట్ ఆర్థిక సంవత్సరంలోగా ఒక 60%, 70% అమలైనా కూడా ప్రభుత్వానికి ఈ స్కీమ్ అనేది పెద్ద గేమ్ చేంజర్లా ఉపకరించే అవకాశం ఉంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి 2 లక్షలు 3 లక్షలతో షాపు పెట్టుకుంటారంటే ఒక్కొక్క గ్రామంలో టెంట్ హౌస్ లేకుండా టెంట్ హౌస్, లేకుంటే జిరాక్స్ షాప్ లేకుండా జిరాక్స్, ఫోటో స్టూడియో అంటే ఫోటో స్టూడియో, ఇలాంటి అవకాశాలు ప్రభుత్వం ఇవ్వడం ద్వారా ఆ గ్రామీణ ప్రాంతాల్లో కొంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది. వారికి కొంత ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది. సో మొత్తానికి కొద్దిసేపటి క్రితం ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన మీటింగ్ కొనసాగుతుంది. అటు మల్లు భట్టి విక్రమార్క, బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు అధికారులు పెద్ద ఎత్తున కూర్చొని చర్చిస్తూ ఉన్నారు. ఎస్సీలకైతే బడ్జెట్ కేటాయించినారు. రేపు పథకానికి లాంచ్ సంబంధించి ఏర్పాట్లు ఏముండాలనేది కూడా అధికారులతో వారంతా రివ్యూ చేయబోతున్నారు. జ్యోతి.